నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. శేఖర్ మాస్టర్ మనందరికీ తెలుసు. అల్లు అర్జున్, చిరంజీవి, నెక్స్ట్ ఇలా పెద్ద పెద్ద హీరోస్ అందరికీ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి చాలా అంటే చాలా నేము, ఫేము, బ్రాండ్, నెక్స్ట్ ఒక హైప్ని క్రియేట్ చేసుకున్న మాస్టర్లలో, డ్యాన్స్ మాస్టర్స్లో శేఖర్ మాస్టర్ గారు కూడా ఉన్నారు. టాలీవుడ్లో చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. లైక్ శేఖర్ మాస్టర్, గతంలో రాకేష్ మాస్టర్ గారు కూడా బాగా చేసేవారు. నెక్స్ట్ జానీ మాస్టర్, యష్ మాస్టర్, చాలా ఇలా మాస్టర్స్ అందరూ ఉండేవారు. సో మనకు ఆల్రెడీ గతంలో తెలుసు, ఒక చెయ్యని తప్పుకి శ్రేష్ఠి వర్మ అని ఎవరైతే లేడీ ఉందో ఆవిడ చేసిన విమర్శల వల్ల జానీ మాస్టర్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత రాకేష్ మాస్టర్ గారు మన మధ్య నుంచి ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా యష్ మాస్టర్ వివాదాలకు దూరంగా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ కామంగా వెళ్ళిపోతారు. కానీ ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ మీద తెగ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు ఈయన చేసిన తప్పు ఏంటి, ఈ శేఖర్ మాస్టర్ గారు చేసిన తప్పు ఏంటి? కానీ ఈయన ఎప్పుడైతే దబిడి దిబిడి సాంగ్ ఏదైతే ఉందో అక్కడ వేసే హుక్ స్టెప్స్ కానీ ఇంకా ఇతర స్టెప్స్ కానీ కొంచెం కాంట్రవర్సీలో నిలబడ్డాడు ఆయన. ఎవరు? శేఖర్ మాస్టర్ గారు. ఏదైతే డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్కి ఏదైతే కంపోజ్ చేసి ఆవిడ డ్యాన్స్ చేశారో హీరోయిన్, సో కంపోజ్ చేయించిన వాళ్ళు శేఖర్ మాస్టర్ అసలు ఇది ఏం స్టెప్పులు, ఇది డ్యాన్సా, అసలు ఎందుకు పరువు తీస్తున్నారని నెట్టింట్లో తెగ ట్రోల్ చేశారు. సరే, అది మర్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ మూవీలో అదిదా సర్ప్రైజ్ స్టెప్ కూడా ఈయన గట్టిగా ట్రోలింగ్కి గురయ్యారు. నెక్స్ట్ నానా రకంగా ఇబ్బందులు కూడా పాలయ్యారు శేఖర్ మాస్టర్. ఇలాంటి క్రమంలో ఈయన మొన్న రీసెంట్గా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఒక ఛానల్లో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన మాటలు అయితే మాట్లాడారు శేఖర్ గారు. ఏం మాట్లాడారు? నేను ఒక డ్యాన్స్ని కొరియోగ్రఫీ చేయాలంటే అది నా మీద డిపెండ్ అయి ఉండదు. అది డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్, సెట్లో ఉన్న కొంతమంది అందరూ అగ్రి అవుతూనే చేస్తాను తప్ప కానీ ఏదో కావాలని చేయమో అనవసరంగా నన్ను బదనాం చేస్తాను. నా ప్రొఫెషన్ పరంగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు అది గుర్తించక అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని శేఖర్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. సరే, ఇక్కడతో బాగానే ఉంది. కానీ ఈటీవీలో ఏదైతే ఢీ షో వస్తుందో, ఈటీవీలో ఢీ షోలో సో జాను లిరి, ఎవరైతే ఫేమస్ డాన్సర్ జాను లిరి ఉన్నారో, ఈవిని గతంలో కొన్ని సాంగ్స్కి ఈటీవీలో ఏదైతే ఢీ షోలో సాంగ్స్ చేశారో, సో అప్పుడు శేఖర్ మాస్టర్ ఉద్దేశించి కొన్ని ఈవిడ స్టెప్స్ కానీ లుక్స్ కానీ బాగా ఇచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదో ఉంది, తెగ ట్రోలింగ్ అయితే గురయ్యాయి. కానీ ఈయన దీని గురించి కూడా స్పందించారు. ప్రశ్నించడం తప్ప, ఇప్పుడు ఈమె పర్ఫార్మెన్స్ బాగా చేసింది, మీరు బాగా చేశారు, మీరు ఇలా సజెషన్స్ ఇచ్చాను, ఇలా చెప్పడం తప్ప అని శేఖర్ మాస్టర్ గారు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఏదైనా ఆన్ ప్రొఫెషన్లోనే కానీ ఆ వర్క్ అయిపోయిన తర్వాత మేము మర్చిపోతే ఏ ఉండదు. అనవసరంగా చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి బాగా లాగిస్తూ నానా రకాలుగా ఇలా చేస్తున్నారని శేఖర్ మాస్టర్ గారు ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సరే సార్, బట్ స్టెప్స్ అనేది ఇప్పుడు డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి సార్, అవి కరెక్ట్గా కంపోజ్ చేయొచ్చు కదా, ఇలా కొంచెం మీరే చేంజ్ స్టెప్స్ అని కొన్ని బూతులుగా ఉన్నాయని కొంతమంది రోల్ చేస్తున్నారు. అసలు పాటకి, లిరిక్కి, డాన్స్కి అసలు సంబంధం ఉన్నట్లేదు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అటు జానీ మాస్టర్, నెక్స్ట్ యష్ మాస్టర్ చేసే విధానాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బట్ మీరు ఎందుకు అవి చేయలేకపోతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మీరు అప్కమింగ్ అయినా మంచిగా సెటరేట్ చేసుకోండి. ఏదైతే గతంలో మీకు టాప్ లేచిపోద్ది సాంగ్తో ఏదైతే ఏ విధంగా హైప్ని క్రియేట్ చేసుకుని మీరు ఎదిగారో ఆ విధంగా మీరు అన్నీ చేసుకోండి. కానీ అనవసరంగా త్వరగా నేమ్ ఫేమ్ అవుదా అని ఇలాంటి క్రమంలో చేసే క్రమంలో తప్పుదోవ పట్టకండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందన్న దీని మీద కూడా ఈయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాం అనేది కూడా నేను ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తాను. బట్ గతంలో మీరు చేసిన ట్రోలింగ్స్ కానీ కొన్ని ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ మమ్మల్ని హైలైట్ చేశారు కానీ ఇవన్నీ మాకు హట్టే విధంగా ఉన్నాయి. సో మేము కూడా మనుషులే, మాకు కూడా మనసు ఉంటుంది. దయచేసి గుర్తించండి. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో మీరు అనుకున్నట్టు అక్కడ ఏం ఉండదు, ఏం జరగదని ఈయన ఇచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కొంచెం క్లియర్ కట్గా అయితే తెలిపేశారు. ఏది ఏమైనా మన టాలీవుడ్ ఇండస్ట్రీ మంచిగా నేమ్ ఫేమ్ సాధించింది. ఇలాంటి క్రమంలో స్టోరీస్ కానీ, సాంగ్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, నెక్స్ట్ సెలక్షన్ విధానంలో కానీ ఇలాంటివన్నీ అందరూ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కరెక్ట్గా చేసుకుని ఇకపై అయినా మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు రండి, మంచి కథలతో రండి, ఇంకా మన లెవెల్ని పెంచుకుందాం. కానీ అనవసరంగా మనం కొట్టుకుని కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు. అందులోకి ఇరుక్కోకుండా మనం కూడా ఉందామని ఈ సందర్భంగా మీకు తెలుపుతాను. ఏది ఏమైనా ప్రజలారా, ఏదైతే శేఖర్ మాస్టర్ ఏదైతే ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పారో, అసలు ఆయన ఏమన్నారు, ఏం చెప్పారో మీకు కూడా తెలపడం జరిగింది. మీకేమనిపించింది? నిజంగా శేఖర్ మాస్టర్ ఆయన ప్రొఫెషనల్ పరంగా ఆయన చేశారా, లేదు కావాలని కొంతమంది ట్రోలింగ్ చేశారా? మీకేమనిపించింది? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి.
మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి అవర్ ఛానల్.